సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు షాద్నగర్ హైవేలో ఉన్నామండి. సో షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో మనకి షాద్నగర్ టోల్ ప్లాజా, రాయకల్ టోల్ ప్లాజా అని ఉంటుందండి. సో రాయకల్ టోల్ ప్లాజా దగ్గరలో జస్ట్ మనకి బెంగళూరు హైవే నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి హెచ్ఎండిఏ అప్రూవల్ ప్రాజెక్ట్ అయితే ఒకటి వచ్చిందండి సేల్కి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు ఈ వీడియోలో ఫస్ట్ జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఒక విధంగా బెంగళూరు హైవే నుంచి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా మనకి షాద్నగర్ టోల్ ప్లాజా అంటే రాయకల్ టోల్ ప్లాజా అంటాము. సో ఈ రాయకల్ టోల్ ప్లాజా కన్నా ముందే మనకు షాద్నగర్ టౌన్ దాటిన తరువాత జస్ట్ కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ వెళ్తే మనకి షాద్నగర్ టౌన్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా షాద్నగర్ టౌను. సో షాద్నగర్ టౌన్కి జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ 2.5 to 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి బెంగళూరు హైవేకి జస్ట్ 500 మీటర్స్ 3 to 500 మీటర్స్ డిస్టెన్స్లో ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇది వచ్చేసి మనకు 4.25 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు. అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో నేను మీకు లైవ్ లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారండి. సో క్లియర్ టైటిల్ అండి. మనకు ఇది వచ్చేసి రాయకల్ టోల్ ప్లాజా బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. షాద్నగర్కి 2.5 km డిస్టెన్స్లో ఉంటుంది. సో దీనికి చాలా నియర్ బై మనకి ఎన్ఆర్ఎస్సి కూడా దీనికి నియర్ బై ఉంటుందండి. ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా ఎన్ఆర్ఎస్సి అండి. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటరు. సో ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మెయిన్గా మనకి ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మీరు ప్లాట్ కొనాలి అంటే బెంగళూరు హైవేని బేస్ చేసుకుని అయితే కొనుక్కోవచ్చండి ఈ ప్రాపర్టీని. సో ఇందులో మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయి. డెవలప్మెంట్స్ మాత్రం సూపర్ డెవలప్మెంట్స్ చేశారు. జస్ట్ ఒక చిన్న లేఅవుట్ అండి, ఒక 4.5 ఎకర్స్లో దీని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో నేను మీకు దీంతోపాటు మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే లోపల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ ఇప్పుడు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్డే మనకు టువర్డ్స్ ఇక్కడ నుంచి జస్ట్ 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి బెంగళూరు హైవే అయితే ఉంటుందండి. సో నేను మీకు ప్రజెంట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాను నేను. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాను. దీనికి ఆపోజిట్లో బీబీజీ వాడ లేఅవుట్ అయితే ఉంటుందండి ఇటు పక్క. సో ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం ఈ రెడ్ కలర్ కార్ వస్తుంది కదా, ఇటు వెళ్తే మనకి రాయకల్ టోల్ ప్లాజా వస్తుంది. సో ఇటు రైట్ సైడ్కి వెళ్తే మనం బెంగళూరు హైవేకి అయితే వెళ్తామండి. జస్ట్ బెంగళూరు హైవేకి 300 to 400 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా మనకి యాజ్ ఆఫ్ నో 40 ఫీట్ రోడ్ అండి. సో అప్రోచ్ రోడ్ అయితే బాగుందండి. అప్రోచ్ రోడ్ అయితే బాగానే ఉంది. సో మనకి ఎదురుగా ఇటు కనపడేది వచ్చేసి బెంగళూరు హైవే అండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో మీకు అక్కడ లాంగ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకు బెంగళూరు హైవే అండి. సో బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో బెంగళూరు హైవేకి ఇది ఒక విధంగా సెకండ్ బిట్ అవుతుందండి. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఇదండి. మీకు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుందండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, అలాగే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకు ఇందులో మినిమం ప్లాట్స్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇంకా ఫైనల్ అప్రూవల్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ వరకు ఫైనల్ అప్రూవల్ వచ్చేస్తుందండి. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో కంప్లీట్ 4.25 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయింది. సో మనకు ఇది హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ ఉంటుందండి. సో లోన్ వచ్చేసి మనకి 50% లోన్ అయితే యాక్సెప్టెడ్. సో యాజ్ ఆఫ్ నౌ మనకి సేల్ డీడ్ వాల్యూ వచ్చేసి నార్మల్గా ఇక్కడైతే 2000 per స్క్వేర్ యార్డ్ వరకు ఉంటుందండి. సో బట్ మీరు ఇచ్చే కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ మీరు చేసుకుంటాం అనుకుంటే కనుక దాన్ని కూడా కంపెనీ అయితే రెడీ టు టేక్ అండి. సో మనకు రాయకల్ టోల్ ప్లాజాకి చాలా నియర్ బై ఉంటుంది. బెంగళూరు హైవేకి షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. రాయకల్ టోల్ ప్లాజాకి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి రామేశ్వర స్వామి టెంపుల్కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో దాన్ని కూడా ఇప్పుడు రామేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందండి. దాన్ని కూడా డెవలప్మెంట్ చేసి సో దాన్ని కూడా ఒక టూరిస్ట్ హబ్ లాగా డెవలప్మెంట్ చేయబోతుందండి. సో అలాగే ఇప్పుడు షాద్నగర్ వరకు యాజ్ ఆఫ్ నో
మనకి ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా ఉందండి. సో అలాగే మెయిన్గా బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అప్ టు మనకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా పార్క్ ఏరియా ఉంటుంది. సో మనకు ప్రతి ప్లాట్కి మనకి వాటర్ పైప్ కనెక్షన్ అండ్ సరౌండెడ్ మనకి కాంపౌండ్ వాళ్ళు, అలాగే ప్రతి ప్లాట్కి ప్లాట్ నెంబర్, డ్రైనేజీ సిస్టమ్ అండ్ ఓపెన్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఇక్కడ ఇందులో వచ్చేసి వీళ్ళు ఇచ్చింది ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఇచ్చారండి. సో దీనికి 2 ఎంట్రీస్ అయితే ఉంటాయి. మనకు ప్రాజెక్ట్ వచ్చేసి 2 ఎంట్రీస్ అయితే ఉంటాయండి. సో కంప్లీట్ ప్రాజెక్ట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇందులో ప్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి ఇందులో కార్నర్ ప్లాట్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి, అలాగే మనకి కమర్షియల్ ప్లాట్స్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి యాజ్ ఆఫ్ నౌ రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ 24,000 కోట్ చేస్తున్నారు. అలాగే కమర్షియల్ ప్లాట్ అయితే 30,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి. సో ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి మనకి బాలానగర్ వరకు కూడా హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది పెంచడం జరిగిందండి. సో ఇప్పుడు ఇక్కడ నియర్ బై మనకి జేపీ దర్గా కానీ, మనకి పిఎన్జీ, జాన్సన్ అండ్ జాన్సన్, అలాగే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, మనకి ఎన్ఆర్ఎస్సి, సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, అలాగే మనకి ఇక్కడ చందనవల్లి, సెజ్, సో నియర్ బై మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల వస్తుందండి. RRRకి చాలా నియర్ బై ఉంటుంది ఈ ప్రాజెక్టు. కంప్లీట్ హెచ్ఎండిఏ లేఅవుట్లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అండి ఇది. మీకు వాటర్ పైప్ కనెక్షన్ కూడా ఇచ్చారండి ఇందులో. సో డెవలప్మెంట్స్ అయితే చాలా ప్రాపర్గా ఉన్నాయి. బెంగళూరు హైవేకి చాలా నియర్ బై ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్లో పర్ స్క్వేర్ యార్డ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ 24,000 విత్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.